ఎందుకో లైఫ్లో ఫస్ట్ టైం భయం అవుతుంది. ఎందుకంటే అజయ్ టాపిక్ నా టాపిక్ 90 వరకు పోయింది. నా ఇంట్లో వాళ్ళ కాల్ కూడా నేను ఆన్సర్ చేస్తలేను. ఏం మాట్లాడుతున్నావు అజయ్? టెన్షన్ పెట్టకు. ఇంట్లో నుండి ఫోన్స్ వస్తున్నాయి. నానమ్మ ఫోన్ చేసింది, బాబాయ్ ఫోన్ చేసిండు. ఎవరితో పెళ్లి చేస్తారు? నీతో. నాతో ఎందుకు చేస్తారు? మరి నువ్వు లవ్వని ఎలా చెప్తున్నావు? నాతో చేసిన ఆనందమే, నాకు కూడా అదే కావాల్సింది. మర్చిపోయినా. ఏ జమ్కి జమేల్ బాగుంది డ్రెస్. ఇది ఏం చేస్తారు? చేయనా నువ్వు మజాక్ ఆడక అజయ్. ఏమైందో చెప్పురా. చెప్పు, ఏంది నీ ప్రాబ్లం? ఏంది? నువ్వంటే ఇష్టం. దులికి దడక నేను నీకు చెప్పినానా? నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను నీకు ఎస్ చెప్పినానా? నీ కళ్ళు చెప్పినా తెలుసా? కళ్ళు చెప్పినా ఇస్తాను. ఇప్పుడు ప్రియాకి నీకు ఉద్దేశం ఏంటంటే, ప్రియాకి నాకు మస్తు అయిపోయినాయి. ఏంది అయిపోయినాయి? అదే ప్రేమ అయిపోయినాయి అన్న. ఏం అయిపోయినాయి రా? ప్రేమ అయిపోయింది అంటున్నా. మస్తు అయిపోయింది ప్రేమ అంటున్నా. జంతరు జాదూ చేసి అందరి బాధలు దోచేస్తా. నేనేం లవ్ చేయట్లేదు. నేను నిన్నేం లవ్ చేయట్లేదు. నేను చేస్తున్నా. నువ్వు చేసి నేను చేస్తున్నాను ఎలా చెప్పు? నేను ఇంట్లో ఉంటున్నానా? నా గుండెలో లేదు. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ కొడతాను, ఇప్పుడు నన్ను కొడతా అంటుంది. ఏంది నీ పద్ధతి? బాగుందా? నేను నిన్నే కొడతా అన్నా. నా ఇంట్లో వాళ్ళ బాబాయ్ కొడతాను. నిన్నన్నా బాబాయ్ నిన్నన్నారా కర్రోడా? కర్రోనే నువ్వు చేనిస్తాను. నా రూమ్ లో ఉంది. ఇన్ని రోజులు ఎక్కి చెప్తా మీ బాబాయ్, మీ డాడీకి కూడా చెప్తా నేను. నేను మీ మమ్మీతో చాలా సీరియస్ గా మాట్లాడాల్సి వస్తుంది అజయ్. మాట్లాడుకోే మూతిదానా. అసలు నా మూతి మీద ఎందుకు రా చేయబెడతా? ఇట్లా ప్రియాకి అంటే ఇష్టమైంది. నాకు ఒప్పుకుంది కాదు. లేదు, అయిపోయింది. చచ్చిపోయిందా ప్రేమ? చచ్చిపోయిందా? అబ్బా మంచిగా ఉంది. హాయిగా వాడేసుకుంటే నీకు ఉంటదిరా. అదే చెప్తాను. ఒకప్పుడు అవును నేను ఇష్టపడ్డా, కానీ ఏ రోజు నేను వాడికి చెప్పలేదు. కానీ ఇంకా నాకు ఈ రోజుతో ఇష్టం కూడా పోయింది. సరేనా? అసలు నేనేం చేసిన? పోయింది, నాకు ఇష్టం పోయింది నిజంగా. చెయ్యి. మీ బాబాయ్ నన్ను ఎట్లా తింటుంది తెలుసా? ఇంటే మాటలు నీ అమ్మ వినిపి మళ్ళా. మీ కూతురు ఎట్లా మీ కూతురు సిగ్గులేదా? నేను కూడా అన్నా మొట్ట వెనకాల పడ్డాదని చెప్పిన. సో గైస్, ఎందుకో లైఫ్లో ఫస్ట్ టైం భయం అవుతుంది. ఎందుకంటే అజయ్ టాపిక్ నా టాపిక్ 90 వరకు పోయింది. నా ఇంట్లో వాళ్ళ కాల్ కూడా నేను ఆన్సర్ చేస్తలేను. ఇప్పుడు మా మామ డైరెక్ట్ అజయ్కి కాల్ చేసి ఏం మాట్లాడిండో తెలియదు. నాకు అజయ్ కాల్ చేసి అరుస్తా అసలు వాడి టెన్షన్ ఇట్లా నేను మీ మామ వస్తున్నాం ఆడనే ఉండు అని చెప్పి ఇడికి రమ్మన్నాడు ల్యాంగ్వేజ్ దగ్గరికి. నాకు నిజం చెప్తున్నా, నాకు ఏం అర్థమవుతలేదు. నా లైఫ్ ఎటు పోతున్నా ఏంది, మొత్తం టెన్షన్ అవుతుంది. వాడు వచ్చే వరకు నాకు ఏం తెలుస్తలేదు అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడారు, ఇంట్లో ఏం సీరియస్ నడుస్తుంది. నా ఇంట్లో వాళ్ళతో అయితే నేను ఏం మాట్లాడలేను. వాడి కోసం వెయిట్ చేస్తున్నా, చాలాసేపు అయింది ఆల్రెడీ. వాడు వచ్చే వరకు నాకు అసలు ఏం జరుగుతుంది ఏం తెలుస్తలేదు. నాకు భయం అవుతుంది. నా ఇంట్లో వాళ్ళు వస్తున్నారు. అవి వచ్చు. ఏమైంది? మీ మామ ఫోన్ చేసి మీ మామతో గొడవ పడ్డారు. మీ మామనో మీ బాబాయ్ ఓడడం వాళ్ళకి తెలియదు కానీ బాబాయ్ మరి ఏంది అంటే చెప్తే ప్రియా ఇష్టపడుతుంది. ఏమైంది తీసుకొస్తాను అతను? అవును, ఆయననే వస్తుంది. ప్రియా నన్ను ఇష్టపడుతుంది, నేను ప్రియాని ఇష్టపడుతున్నా చెప్పిన. ఏం మాట్లాడుతున్నావు అజయ్? టెన్షన్ పెట్టకు. ఇంట్లో నుండి ఫోన్స్ వస్తున్నాయి. నానమ్మ ఫోన్ చేసింది, బాబాయ్ ఫోన్ చేసిండు. అంటే నా కోసం స్టాండ్ తీసుకోను.
ఏం స్టాండ్ తీసుకోవాలి అసలు? ఏం జరిగింది? ఏదో ఒకటి చెప్పవా? నాకు టెన్షన్ పెడతా ఉంటావా? టెన్షన్ ఎందుకు పడతావు బేబీ? చెప్పు. ఏం చెప్పాలి? నీకు అజ్జు అంటే ఇష్టం అని చెప్పి ఇప్పుడు మీ బాబాయ్ కొట్లాడదాం. నేను నీకు చెప్పినానా? మీ బాబాయ్ నీకు చెప్పినానా? మీ బాబాయ్ నువ్వు ఇష్టం అని నాకు చెప్పినానా? ఇష్టం లేదే నువ్వు ఇన్ని రోజులు ఉన్నావా ఇట్లా? ఇష్టం అంటే ఫ్రెండ్ గా ఇష్టం. నేను అదే చెప్పిన, ఫ్రెండ్షిప్ బెనిఫిట్ కాదు, మాది లవ్ స్టోరీ అని చెప్పిన. అజయ్ ఏం మాట్లాడుతున్నావు? అజయ్ టెన్షన్ పెట్టకు. ఏం మాట్లాడుతున్నావు? అవునా, మీ బాబాయ్ వస్తే మాట్లాడు. మీ బాబాయ్కి చెప్పు, మళ్ళీ ఊకే ఫోన్ చేసి భయం అవుతుంది అజయ్. నేను మీ బాబాయ్ వీడియో డిలీట్ చేయమంటాడు. ఎందుకు చేస్తా? లేదు, నేను అది మాట్లాడుకుంటాను. నువ్వు చెప్పితే సైకిల్ నేను లవ్ చేస్తా, ఆ మూడు లవ్ చేస్తున్నా. ఇప్పుడు వస్తుంది మీ బాబాయ్ మాట్లాడే. పెళ్లి చేస్తారు అజయ్. చేసుకో, అక్కడ చేసుకో, ఇక్కడ చేసుకో, రెండు పెళ్లి అయిపోతాయి. ఎవరితో పెళ్లి చేస్తారు? నీతో. నాతో ఎందుకు చేస్తారు? మరి నువ్వు లవ్వని ఎలా చెప్తున్నావు? నాతో చేసిన ఆనందమే, నాకు కూడా అదే కావాల్సింది. మర్చిపోయినా. ఏ జమ్కి జమేల్ బాగుంది డ్రెస్. ఇది ఏం చేస్తాడు? చేయనా ఒకసారి. వావ్, బడే బ్యూటీ. నువ్వు మజాక్ ఆడక అజయ్. ఏమైందో చెప్పురా. ఈ రోజు వారు వన్ సైడ్ అజయ్, నా ఇంట్లోతో మర్యాద. బాబాయ్ 10 మంది తీసుకుని వస్తుడు. నువ్వు నాకు సపోర్ట్ చేసి మీ బాబాయ్ సపోర్ట్ చేస్తావు. అరే రెండు కళ్ళని, ఇది కళ్ళు ఇష్టమా ఈ కళ్ళు ఇష్టమా అంటే ఏం చెప్పాలి? క్లోజ్ రా, క్లోజ్ రా. ఒకసారి మళ్ళా డైలాగ్. బాధ పెట్టకురా. బాధ నాకైతుంది ప్రియా. ఏందిరా చెప్పు, ఏంది నీ ప్రాబ్లం? ఏంది? నువ్వంటే ఇష్టం. దులికి దడాకైనా నేను నీకు చెప్పినానా? నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను నీకు ఎస్ చెప్పినానా? నీ కళ్ళు చెప్పినా తెలుసా? కళ్ళు చెప్పినా ఇస్తాను నీకు. అది చాలు బేబీ. నేను నీకు ఏం చెప్పలేదు. నేను నీకేం చెప్పలేదు. ఇవన్నీ మాట్లాడదు ఎందుకు? అయినా నీకు నచ్చినా నువ్వు చెప్పుకొని వెళ్ళిపోతావా నా ఇంట్లో వాళ్ళకి? మీరు రాకుండా టెంప్ట్ అయితే కార్ ఈడే ఉంది పక్కన, వాళ్ళకి గలీజ్ ముందే చెప్తున్నా. అవును, ఇప్పుడు మీ బాబాయ్ వస్తే బాబాయ్ సపోర్ట్ చేస్తా, నాకు సపోర్ట్ చేస్తా, క్లారిటీ కావాలి. అరే నేను వీడియోస్ కోసం అయితే నేను మాట్లాడుకుంటాను రా. వీడియోస్ కాదు, మరి ప్రేమిస్తున్నా అని చెప్పి. నేను నీకు ప్రేమిస్తున్నాను చెప్పానా? నీకు లవ్ చేస్తున్నాను చెప్పానా? నేను నీకు లవ్ చేస్తున్నాను చెప్పానా? నువ్వు నేను నిన్ను లవ్ చేస్తున్నాను చెప్పానా? చెప్పావు. నీ మీద ఇష్టం ఉంది అంతే. ఇష్టం అంటే ప్రేమ కాదు. ఇష్టం అంటే ఎట్లాంటి ఇష్టం? నువ్వు పక్కన ఉంటే హ్యాపీగా ఉంటా అంతే. డ్రామా డూయింగ్. ప్రేమ ఉంది కానీ లేదు, నాకేం ప్రేమ లేదు. నువ్వు మజాగా ఆడకు చెప్తున్నా. నేను నీకు చెప్పినా నా లవ్ చేస్తున్నాను. ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు? నా ఇంట్లో వాళ్ళతో ఏం మాట్లాడినావు చెప్పు. ఇప్పుడు ప్రియాకి నీకు ఉద్దేశం ఏంటంటే, ప్రియాకి నాకు మస్తు అయిపోయినాయి. ఏంది అయిపోయినాయి? అదే ప్రేమ అయిపోయినాయి అన్న. ఏమైపోయినాయి రా? ప్రేమ అయిపోయింది అంటున్నా, మస్తు అయిపోయింది ప్రేమ అంటున్నా. జంతరు మంతరు జాదూ చేసి అందరి బాధలు దోచేస్తా. ప్రియకి అంటే ఇష్టం. నేను చెప్పాను. ఇది కూడా నేను మర్చిపోయినా. ఏడు ప్రియ అంటే నా గుండెలుగా నా రూమ్ లో ఉంటుందని చెప్పిన. మాకించు ఇంకా పెద్ద కాదు వారు. అలా ఏమైతుంది? ఏం చేద్దాం అనుకుంటున్నా నా జీవితాన్ని? బాగానే ఉంది కానీ నేను నీకు పెళ్లి చేసుకుంటా. సారీ ఆను సరే మీద పడుతుంది కానీ ప్రియ కావాలి. వద్దు ఆకలి అవుతుంది. ఏమన్నా తినిపిస్తావా? అన్నం తినిపిస్తావా? ఖర్చుకోవడం కాదు. పిచ్చా నీకేమన్నా? చూసుకోవడం తెలీదా? కళ్ళు మూసినా ఏమన్నా? ఏంట్రా? నేనైతే నేను ఏ వీడియోలో అయితే లవ్ అవేం చెప్పలేదు. నేనేం లవ్ చేయట్లేదు. నేను నిన్నేం లవ్ చేయట్లేదు. నువ్వు చేస్తే నేను చేస్తున్నాను ఎలా చెప్పు? నేను ఇంట్లో ఉంటున్నానా? లేదు. మీ బాబాయ్ వస్తే ఇప్పుడు మీ బాబాయ్ ధమ్కిస్తాయా? ఏం చంప వలుగుతుంది. చెంప వలుగుతుంది. మీ బాబాయ్ దా? ఓకే చూసా. నా ఇంట్లో వాళ్ళ జోలకు రా. బాబాయ్ అంటే ఏమవుతుందిరా? కూతురు. మీ కూతురు నీ చెంప కొడతా అంటుంది. ఇప్పుడేం లేదండి. సరే అట్లా లాంగ్ డ్రైవ్ తీసుకుందాం. వద్దు బండి లస్కలప్ప ఏహే. నిజం చాలా ఓవర్ చేస్తున్నావు. నువ్వు చేయలేదు ఓవర్. లేదు. సో గైస్ నేను ఇంకా అజయ్తో నేను కనిపించాను. సీరియస్ గా చెప్తున్నా. ఎందుకు? నేను కనిపించా. నాకు కళ్ళంతా వాటర్ వస్తున్నా. నువ్వు ఇష్టమే లేదు. అయ్యో
తగిలిందా? సారీ 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 ఏ సారీ నేను చిన్నగానే అన్నానే. అరే ఏమనలేదు. అరే తన్నరా. పోని పోని పోని. ఓ అమ్మ మూతే లప్పడంతుంది, ఇంకా లప్పడం చేస్తుంది ప్రియా. పోని 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 పోని. చెంప మీద ఇస్తా, అర్థమవుతుందా? ఎందుకు ఇస్తావు? ఎందుకు చేయలేపుతున్నా నా మీద? వాళ్ళ బాబాయ్ని కొడతాను, ఇప్పుడు నన్ను కొడతా అంటుంది. ఏంది ఈ పద్ధతి? బాగుందా? నేను నిన్నే కొడతా అన్నా, నా ఇంట్లో బాబాయ్ కొడతాను. నిన్నన్నా బాబాయ్ నిన్నన్నారా కర్రోడా? కర్రోనే నువ్వు చేయనిసి దానివి. జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. చెప్పే చాంగో చింగో నువ్వు నాకు ఇష్టం లేదు, నాకు చాంగో చింగో So guys, మీ చాంగో చింగో చాంగో చింగ నూడిల్స్ కొడతావు. సో గైస్ నేను సీరియస్ గా చెప్తున్నా, ఈ రోజు నుండి నేను అజయ్ తో కనిపించా. ఎందుకంటే నేనేం అతను ప్రపోజ్ చేసినప్పుడు నేనేమో ఓకే చెప్పలేదు, మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. ముద్దు పెట్టింది కాదు నాకు మొన్న రాత్రి. ఇక్కడ పెట్టలే మొన్న రాత్రి శ్రీలంకలో ఉన్నా గైస్. నేను మొన్న రాత్రి కళ్ళకి వచ్చి పెట్టినట్టు అది నువ్వు కళ్ళలు కంటున్నావు నా మీద, నేను నీ మీద కళ్ళలు కనట్లేదు. కాదు, నువ్వు వితౌట్ పర్మిషన్ కళ్ళకి ఎందుకు వస్తావు? ఇగో దీంతో నీ మీద ఉన్న ప్రేమ కూడా నాకు చచ్చిపోయింది. ఉన్నది ఇప్పుడే అన్నది ప్రేమ చచ్చిపోయింది. నువ్వు ప్రేమ చచ్చిపోతున్నా. అవునరా ఉంది. ఇప్పుడు ఏం చేస్తావు? అవును ఇప్పుడు ఉంది, ప్రేమ ఉంది, ఏం చేస్తావు? కానీ ఇప్పుడు ప్రేమ చచ్చిపోయింది, నిజంగా చచ్చిపోయింది, నిజంగా చచ్చిపోయింది. నాకు నేను చూడాలని కూడా లేదు. అవునా? మీ బాబాయ్ వస్తే ఫస్ట్ నేను కూడా మా ఇంట్లో అదే చెప్తాను. ఒకప్పుడు అవును నేను ఇష్టపడ్డా, కానీ ఏ రోజు నేను వాడికి చెప్పలేదు. కానీ ఇంకా నాకు ఈ రోజుతో ఇష్టం కూడా పోయింది. సరేనా? అసలు నేనేం చేసినా? పోయింది, నాకు ఇష్టం పోయింది నిజంగా. సరే కానీ చెప్పు, మీ బాబాయ్ వస్తే ఏమన్నా? అందరు చూస్తారు, ఓవర్ యాక్షన్ ఏంది అర్థమవుతుందా? ఎక్కడిస్తా ఏమన్నావు ఇప్పుడు? ఏంటి ఏమన్నావు? లేదు నా ఇంకా నువ్వు కనిపించకు. సీరియస్ గా చెప్తున్నా, నువ్వు నాకు ఇంకా కనిపించకు. అది దీవెన. ఓకే, ప్రార్థన వస్తు మొగుడు కాదు, మొగుడు మంచిదిలే. ఇది అట్లుంటే మన దెబ్బ మనది. పోనీలే, ఇట్లా లేట్ అవుతున్నాయి. అమ్మని ఒక చక్కని ముట్టుకోవాలనిపిస్తుంది. సరే మీ బాబాయ్ వస్తుడు. మీ బాబాయ్తో చెప్పేస్తా, నాకు ఇతను ఎవరో తెలియదు అని కూడా చెప్తాను. అవునా? తెలియకపోతే వీడియోలు ఉన్నాయి, యూట్యూబ్ వీడియో ఓన్లీ అది పేమెంట్ వీడియోస్ అని చెప్తా. నా రూమ్ లో ఉన్న ఎక్కి చెప్తా. మీ బాబాయ్ మీ డాడీకి కూడా చెప్తా నేను. నేను మీ మమ్మీతో చాలా సీరియస్ గా మాట్లాడాల్సి వస్తుంది అజయ్. మాట్లాడుకోవే మూతిదానా. అసలు నా మూతి మీద ఎందుకు రా చేయబెడతా? ఇట్లా దాన్ని ముట్టకు, అర్థమవుతుందా? సరే కానీ చెప్పు. లేదు నువ్వు అంటే చిల్లరగా చేస్తున్నావు. ఏమన్నా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. నువ్వు చిల్లర్ రోడ్వి, చిల్లర్ స్ట్రీట్ డాగ్. నువ్వు మీ బాబాయ్ చిల్లర్ నన్ను తిడుతుర్రు. చెప్పు గట్టి పడే రోజు వస్తుందిలే. అవునా? నేను ఒట్లో పెడతా అప్పుడు. అది చెప్పు, మీ బాబాయ్ ఏంటి మళ్ళా? ఇద్దరు పెడతా మీ బాబాయ్. చంప వలుగుతుంది. ఏం నా కథలు తింటున్నా? సుల్లిగా బలిసిందా? జోలికి కేసు పెడతా బాడకవు. ఏంటి 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 కోడి ఏంట్రా చూడండి బర్రె పిల్లలో ఉన్నావు. బర్రెలే నువ్వు బర్రె ఆంటీలా ఉన్నావు. నేను అంకుల్ అయితే నువ్వు ఆంటీ. అవును అట్లా అనకు, చచ్చిపోతారు వాళ్ళు. సరే ప్రియకి అంటే ఇష్టమైంది, నాకు ఒప్పుకుంది కాదు. లేదు అయిపోయింది, చచ్చిపోయిందా ప్రేమ? చచ్చిపోయిందా? అబ్బా మంచిగా ఉంది, హాయిగా ఇట్లా వాడేసుకుంటే నీకు ఉంటదిరా. సరే కానీ చిల్లర చిల్లర. మీ మమ్మీ ఫోన్ చేసి ఏం చెప్పాలి ఇప్పుడు? ఎప్పుడు పెట్టుకున్నా ముహూర్తాలని చెప్పాలా? మమ్మీకా? నాకు అమ్మ లేదు. అయ్యో సారీ. అదే మీ డాడీకి ఫోన్ చేయాలా? మీ డాడీకి ఫోన్ చేసి మాట్లాడతా. నీకు అది రైట్స్ లేవు. అవునా? నీ మూతిలో నా మూతి ఎంత గలీజ్ గా చేస్తున్నావు తెలుసా? అజయ్ చిరాకు వేస్తున్నావు. సరిగా మీ బాబాయ్ నన్ను ఎట్లా తింటుంది తెలుసా? ఇంటే మాటలు నీ అమ్మ
వినిపి మళ్ళా. మీ కూతురు ఇట్లా ఎట్లా మీ కూతురు సిగ్గులేదా నేను కూడా అన్నా మొట్ట వెనకాల పడ్డదని చెప్పిన. నీకు సిగ్గులే అంటే నాకు లేదు, నువ్వు అడ్డవరా సిగ్గులేనా? నాకు సిగ్గులేదా మీ కూతురు వెనకాల పడ్డది సిగ్గులేదా అని చెప్పిన. మరి మీ బాబాయ్ అట్లా మాట్లాడుతున్నా, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నోరు అదుపులో పెట్టుకొని బాబాయ్ మాట్లాడుతున్నా. ఫస్ట్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. చెప్పు ప్రియా బాబాయ్ ఏడు నువ్వు? ఈడనే వస్తున్నావు. మీ బాబాయ్ వస్తున్నావు. నేను వెళ్ళిపోతున్నా. మీరు ఏమైనా నువ్వు వాళ్ళు కొట్టి చంపేసినా నాకు సంబంధం లేదు, నేనైతే పోతున్నా. మీ బాబాయ్ నువ్వేమైనా చేసుకో నేనే. బాగా పిల్లల మీద కొడుతున్నాడు. మీ బాబాయ్ పిల్లల మీద కొడతాడా? సరే వెళ్ళిపో. మీ బాబాయ్ అంతా కంప్లీట్, మీ బాబాయ్ కంప్లీట్ చేసి ఫోన్ చేస్తా పో. వెళ్ళు. ఏంది మీ బాబాయ్ కంప్లీట్ చేసి ఫోన్. నువ్వు తొడకు సరిపో మా బాబాయ్కి. మీ తొడవసలే మీ బాబాయ్ కింద చాలేంపా. అజయ్ చాలా ఎక్కువ. ఏ వీడియో అని కాదు, చాలా చీప్ గా మాట్లాడుతున్నావు. చొప్ప తీసుకొని కొడతా.